అమ్మ ఏంటి పొద్దు నుంచి ఎడమకన్ను ఓ అదురుతుంది? ఏంటి ఎడమకన్ను అదురుతుందా? అయితే ఖచ్చితంగా నీకు ఇవాళ ఏదో చెడు జరుగుతుంది. ఊరుకో, ఎడమకన్ను అదిరితే చెడు జరిగిద్దా మూఢనమ్మకం కాకపోతే. చెప్పు బేబీ. అరే మళ్ళీ కుట్లోడా, మనిద్దరికి ఇంకా సెట్ కాదులే కానీ లెట్స్ బ్రేకప్. అరే మామ మన ఐపీఎల్ బెట్టింగ్ లో ఓడిపోయావరా. అదేంట్రా, నేను చూసినప్పుడు 20 బాళ్ళకు ఒకరన్నే కదరా కొట్టాల్సింది. అయినా సరే కొట్టలేకపోయారా, మన బ్యాడ్ లక్. అరే నీ ప్రిన్సిపల్ సార్ ఫోన్ చేశారు, నీ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయంట. అరే మామ ఒకసారి కుత్తుకుంటే కొమ్ములు వస్తారా, ఇంకోసారి కుత్తరా. ఊరుకోరా, ఒకసారి కుత్తుకుంటే కొమ్ములు రావడం ఏంటి మూఢనమ్మకం కాకపోతే. ఏంటమ్మా మన ఇంటి ముందు ఇన్ని కాకులు అరుస్తున్నాయి? ఇన్ని కాకులు అరుస్తున్నాయంటే ఖచ్చితంగా ఇవాళ మన ఇంటికి బంధువులు వస్తారు. ఊరుకోమ్మా, కాకులు అరిస్తే బంధువులు రావడం ఏంటి మూఢనమ్మకం కాకపోతే. అరే ఎక్కువ నవ్వమాగర, తర్వాత ఏడవాల్సి వచ్చింది. ఊరుకోమ్మా, ఎక్కువ నవ్వితే తర్వాత ఏడవాల్సి వచ్చింది అంటావేంటి మూఢనమ్మకం కాకపోతే. నేను చెప్పేది నిజంరా. ఊరుకోమ్మా, నిజం అంటావేంటి మూఢనమ్మకం కాకపోతే. నా మాట వినవా నువ్వు? ఊరుకోమ్మా, నీ మాట వినమంటావేంటి మూఢనమ్మకం కాకపోతే. ఏమన్నావురా నా బట్ట? అబ్బా అమ్మా నాన్న సరదాగా షికారుకి వెళ్ళొస్తా, బాయ్. నల్ల పిల్ల ఎదురొస్తే బయటికి వెళ్ళకూడదురా, అపశకునం. ఎవరికండి నల్ల పిల్ల ఎదురొస్తే అపశకునం అంటారండి మూఢనమ్మకం.